బెన్నీ, ధైర్యవంతుడైన బన్నీ. ఒక చిన్న అటవీలో బెన్నీ అనే బన్నీ ఉండేవాడు. బెన్నీ చాలా మంచివాడు, కాని ఒక చిన్న భయం ఉండేది. అతనికి చీకటి అంటే చాలా భయంగా ఉండేది. నెలవంక. ప్రతిరోజు సాయంత్రం సూర్యుడు అస్తమిస్తే బెన్నీ వెంటనే తన గుహలో దాక్కునేవాడు. ఒక రాత్రి బెన్నీ గుహలో నిద్రపోతున్నప్పుడు చిన్న ఫైర్ ఫ్లై కుమ్మరి పురుగు, మినుగురుల పురుగు ఏడుస్తూ కనిపించింది. అయ్యో, నేను పొదలో ఇరుక్కుపోయాను, బయటకు రావడం లేదు అని ఫైర్ ఫ్లై చెప్పింది. బెన్నీ మొదట భయపడ్డాడు. ఇప్పుడు బయట చీకటిగా ఉంది, నేను ఎలా వెళ్తాను అని. కాని తరువాత అతను ఆలోచించాడు, నా స్నేహితుడికి సహాయం చేయకపోతే ఎవరు చేస్తారు? ధైర్యం తెచ్చుకుని బెన్నీ బయటకు పరిగెత్తాడు. చీకటిలో అతని గుండె గట్టిగా కొట్టుకుంది. కాని ఫైర్ ఫ్లై కాంతి చిన్నదైనా దారి చూపించింది. చిన్న చిన్న మెరుపులు. బెన్నీ జాగ్రత్తగా పొద దగ్గరకు వెళ్ళి తన చిన్న పంజాతో కొమ్మను ఎత్తాడు. అదిగో, ఫైర్ ఫ్లై బయటకు వచ్చింది. ధన్యవాదాలు బెన్నీ, నువ్వు నిజంగా ధైర్యవంతుడివి అని ఆనందంగా చెప్పింది. ఆ రోజు నుండి బెన్నీ చీకటిని అంతగా భయపడలేదు. అతనికి తెలుసు, ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయపడ్డా కూడా మంచిదైన పని చేయడం. మెరుస్తున్న హృదయం.